హిందీలో ఫిర్ భీ అంటే తెలుగులో అయినా కూడా అని అర్థం వస్తుంది. ఈ వర్డ్ని యూస్ చేస్తూ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయొచ్చో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సెంటెన్స్ ఏంటంటే కల్ పరీక్షా హై ఫిర్ భీ బచ్చే నహీ పఢ్ రహే హై. అంటే రేపు పరీక్ష ఉంది అయినా కూడా పిల్లలు చదవడం లేదు. ఇక్కడ కల్ అంటే రేపు, బచ్చే అంటే పిల్లలు, నహీ పఢ్ రహే హే అంటే చదవడం లేదు, ఫిర్ భీ అంటే అయినా కూడా. హిందీలో బాద్ భీ అంటే తెలుగులో తరువాత కూడా అని అర్థం వస్తుంది. ఈ వర్డ్ని మరొక వర్డ్తో కలిపి ఎలా యూస్ చేయొచ్చో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ కర్నేకే బాద్ భీ అంటే చేసిన తరువాత కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామ్ కర్నేకే బాద్ భీ అంటే పని చేసిన తరువాత కూడా. కామ్ అంటే పని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బోల్నేకే బాద్ భీ అంటే చెప్పిన తరువాత కూడా. ఇక్కడ ఈ వర్డ్ని యూస్ చేస్తూ ఒక సెంటెన్స్ చూద్దాం. బహుత్ బార్ బోల్నేకే బాద్ భీ బచ్చే నహీ సున్ రహే హే అంటే చాలాసార్లు చెప్పిన తరువాత కూడా పిల్లలు వినడం లేదు. ఇక్కడ బహుత్ బార్ అంటే చాలాసార్లు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ and subscribe and comment on the video.